అంటే కార్మికులు కొన్ని డిమాండ్స్ గవర్నమెంట్ ముందు పెట్టారండి. ముఖ్యంగా ఆర్టీసీని గవర్నమెంట్‌లో మెర్జర్ చేయడం ఒకటి. తర్వాత యూనియన్స్ వెరిఫికేషను, తర్వాత కొన్ని పే స్కేల్స్, ఇంకొన్ని డిమాండ్స్ అని చెప్పేసి ఆ డిమాండ్స్ మీద గవర్నమెంట్‌కి నోటీస్ ఇచ్చి వెళ్లారు. గవర్నమెంట్ కూడా ట్రై చేస్తా ఉంది. వాళ్ళతో గవర్నమెంట్ కూడా అన్ని వీళ్ళ డిమాండ్స్‌కి పాజిటివ్‌గా ఉంది. దాన్ని బేస్ చేసుకొని నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్‌తో కమిటీ వేయడం జరిగింది. ఆ నెగోషియేషన్స్ నిన్న ఎందుకో టాక్స్ ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ చర్చిస్తారని అనుకుంటున్నాము. త్వరలో ముగిసిపోతుందని అనుకుంటున్నాము. ఈ బస్సులు స్ట్రైక్ అనేది కొద్దిగా చూసి చేసేది ఉండే. వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా ఉంటే కొంత చర్చించి నెరవేర్చేది ఉండే. ఎందుకంటే ఇది ప్రజా రవాణా వ్యవస్థ కదా, ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్నది. దీన్ని గమనించే ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కాస్త అంటిముట్టనట్టుగానే ఉన్నది అన్ని వ్యవహారాలలో. ఇది ప్రజల ఇబ్బందిని గమనించవలసి ఉండే. అది మరి ఉచిత బస్సు వల్ల కూడా ఏమైనా ఇబ్బంది పడుతుందా గవర్నమెంట్ అనేది తెలియదు. ఇది ఎంతవరకు సబబు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పుడు నేనంటే హెల్త్ పరంగా వచ్చాను, కాస్త తిరగలుగుతున్నాను. కొద్దిగా నడలేని వాళ్ళ పరిస్థితి ఇబ్బందే కదా. కాబట్టి దృష్టిలో ఉంచుకొని దీన్ని తొందరగా చర్చలు సఫలం చేసి ప్రజల అసౌకర్యాన్ని గుర్తించగలరని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. మేము అట్లనే చూస్తున్నాం ఏమన్నా ఆప్షన్ ఉందేమని. అదే కొన్ని ప్రైవేట్ బండ్లు నడుస్తున్నాయని చెప్పేసి అన్నారు. మరి చెప్పేట ఇక్కడనే జాబ్ చేసుకుంటున్నాం. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, అట్లా అని చెప్పేసి ఊర్లోకి వెళ్దామని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నాం. చూడాలి ఏం చేస్తాం. ఏం లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం, వెయిట్ చేస్తాం. ఇక అంతమంది చేసేది ఏం లేదు. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. సమ్మె సక్సెస్ఫుల్గా రాష్ట్రమంతా సకల జనుల సమ్మెని మురిపించే విధంగా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులకి ఇబ్బందులు, కష్టాలు, ఇవాళ పిఆర్సీలు, ప్రభుత్వంలో విలీనము, తర్వాత మరి బస్సులు, తర్వాత ప్రైవేటీకరణకు పోయే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పినాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఈ ప్రభుత్వం అమలు చేయాలంటే చేస్తా అని చెప్పిండ్రు. టైం కావాలన్నారు. లాస్ట్ ఇయర్ పెట్టిండ్రు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ చర్చలు కూడా స్తంభనైనాయి. ఇప్పటి వరకు కూడా చేయకుండా మరి ఆర్టీసీని ఇవాళ ఇబ్బంది పరిస్థితులు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలతోటి సమ్మె నోటీస్ ఇచ్చడం. ఈ సమ్మెని మీరే పరిష్కరింపజేయాలి, చర్చలకు ఆహ్వానించాలి. చర్చలను పరిష్కరించేసి ప్రజా రవాణాని, ఆర్టీసీని ఉద్ధరించాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం.